ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ తాత నాగేశ్వరరావు గారు శ్రీమతి వెంకట రాజలక్ష్మమ్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. వెంకట రాజలక్ష్మమ్మ గారు మరియు నాగేశ్వర సార్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి వెంకటరాజలక్ష్మమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున మరియు 65 మంది వయోవృద్ధుల తరపున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు, అలాగే ముక్కోటి దేవతల దీవెనలు, ఈ 65 మంది ఆశీస్సులు మరియు వీరందరి తరపున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రీమతి వెంకటరాజలక్ష్మమ్మ గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. వెంకటరాజలక్ష్మి అమ్మగారు. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you. వెంకటరాజలక్ష్మి అమ్మగారు. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ తాత నాగేశ్వరరావు సార్ గారికి, వెంకటరాజలక్ష్మమ్మ గారికి, శ్రీమతి రమ్య గారికి, శ్రీ సుధీర్ గారికి, చిరంజీవి సమర్థ్ గారికి, చిరంజీవి శ్రావ్య గారికి, శ్రీ రాకేష్ గారికి, శ్రీమతి దివ్య గారికి, చిరంజీవి రాధ్య గారికి, చిరంజీవి దీత్య గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారికి, శ్రీమతి రమ్య గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ ఈ ఆశ్రమం కోసం మరియు 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ ఈ ఆర్గనైజేషన్ కోసం 25 మంది అనాథ వృద్ధుల కోసం మరియు ఈ ఆశ్రమానికి మెడికల్ పరంగా మరియు రెంట్ పరంగా, గ్రాసరీస్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా, అలాగే వాషింగ్ మిషను, అలాగే ఈ ఆశ్రమానికి ఈ 65 మంది అనాథలు కారు అంతా నా పిల్లలని భావించి ఈ ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ గత 7 సంవత్సరాల నుండి కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ సపోర్ట్గా ఉంటూ ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీ తాత నాగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారు, అలాగే శ్రీమతి రమ్య గారు, అలాగే ఈ ఆశ్రమం కోసం ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ గత 6 సంవత్సరాల నుండి మాకు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ కడుపు నిండా అన్నం పెడుతూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ కడుపు నిండా అన్నం పెడుతూ ఇంతవరకు ఈ 65 మందిని హక్కున చేర్చుకున్నందుకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఈ 65 మందిని గత 6 సంవత్సరాల నుండి మీరు ఆదరిస్తున్నారు. మరియు ఈ ఆశ్రమం కోసం మరియు ఇక్కడ గత 8 సంవత్సరాల నుండి ఈ ఆర్గనైజేషన్ రెంట్కి తీసుకొని నడవడం జరుగుతుంది. దీనికోసం మరి ఆశ్రమంలో ఉన్న ఓనరు దీన్ని ఖాళీ చేయాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. దానికి గాను ఈ ఆశ్రమంలో మెంటలీ డిజేబుల్ వాళ్ళు ఉన్నారు, బాగా అరుస్తున్నారు అని చెప్పేసి ఖాళీ చేయాలని చెప్పేసి ఒత్తిడి తేవడం జరిగింది. దానికోసం మరియు పెంటయ్య గారు పెద్ద మనసు చేసుకొని ఈ ఆశ్రమానికి ఒక శాశ్వత నివాసం ఏర్పాటు చేద్దామని మరి 25 మందిని తీసుకుని ఎక్కడికి వెళ్తామనే ఒక ఉద్దేశం మీద మరియు ఆశ్రమం కోసం
మరియు ఒక 300 గజాల జాగా కూడా తీసుకోవడం జరిగింది. దానికి అడ్వాన్స్ అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. 25% అమౌంట్ కూడా కట్టడం జరిగింది. మనకి ఇప్పటి వరకు కూడా డిపాజిట్ రూపాన మరియు ఆశ్రమంకి డోనర్స్ రూపాన, ఇప్పుడు వచ్చిన డోనర్స్ రూపాన మరియు కొంతమంది సహాయ సహకారం అందిస్తూ అది దాదాపు 50% వరకు మనకు అమౌంట్ సరిపోవడం జరిగింది. ఇంకో 50% మనకి టైం కూడా 40 డేస్ ఉన్నది దానికి. మరియు ఇంకో 50% దానికో మనకు ఆశ్రమానికి డొనేషన్ రూపాన రావాల్సి ఉన్నది. దానికి గాను మరియు శ్రీమతి రమ్య గారు వారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ తాత నాగేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు ఈ ఆశ్రమం కోసం మరొక్కసారి పెద్ద మనసు చేసుకొని ఈ ఆశ్రమానికి అండగా నిలబడాలని చెప్పేసి ఈ ఆశ్రమానికి 25 మంది వయోవృద్ధులను ఒక తల్లిదండ్రులుగా భావించి మరొక్కసారి పెద్ద మనసు చేసుకొని ఈ ఆశ్రమం గురించి మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి కానీ, మీ బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ కావాల్సిన వాళ్ళందరికీ చెప్పి దీనికి 84 lakhsకి మనకు దాదాపు 40 lakhs దానికనే డొనేషన్ రూపాన రావడం జరిగింది. మరియు డిపాజిట్లతో ఇది ఇంకా మనకి 44 lakhs, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా అవసరం ఉంటుంది. దీనికి గాను మీరందరూ సహాయ సహకారాలు అందించి సపోర్ట్గా ఉంటారని చెప్పేసి వీరందరి తరపున, నా తరపున మీకు చేతులు జోడించి నమస్కరించి వేడుకోవడం జరుగుతుంది. వీరందరి తరపున ఒక రిక్వెస్ట్ మేడం రమ్య గారు, మీరు ఒక్కసారి ఆలోచించి సాయం చేయండి మేడం. అమ్మా ప్లీజ్ మేడం, ఇది కూడా ఆర్గనైజేషన్ కోసం కూడా మేము ఇది అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీకు కూడా పెంటయ్య సార్ కూడా లింకులు పంపిస్తారు. కొంచెం పెద్ద మనసు చేసుకొని రమ్య గారు మీరు తలుచుకుంటే ఆర్గనైజేషన్ నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కొంచెం దయచేసి వీళ్ళందరి కోసం అన్నా కానీ వీళ్ళందరినీ రోడ్డున పడేయకుండా ఒకసారి పెద్ద మనసు చేసుకొని మీరు సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నేను కూడా వీరందరి తరఫున కూడా మీరు చేతులు జోడించి కూడా నమస్కారం చేస్తూ ఇదొక్క ఆశ్రమాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ, శాశ్వత నివాసం మళ్ళీ ఎంతోమంది అనాథలకి అండగా ఉండడానికి ఒక ప్రయత్నం అండి. ఈ ప్రయత్నాన్ని కూడా ఇన్ని రోజులు మాకు సహాయ సహకారం అందించారు మీరు, ఇప్పుడు కూడా ఒకసారి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు వీరందరి తరపున విజ్ఞప్తి మేడం. అలాగే శ్రీ తాత నాగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారు, ఈరోజు వెంకటరాజలక్ష్మి గారి జన్మదినం శుభ సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, స్వీట్ బాదుషా, వెజ్ బగారా రైసు, సూరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Oh gitu kan.